శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డీనా మిరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాను. మీనాక్షిని సీత ఓదార్చింది. అంతవరకు చదువుకున్నాము. నేను నా గదికి వెళ్ళిన తరువాత ఆ సంఘటన గురించి ఆలోచించాను. మాతను అంతగా కలవరపరచేటట్లుగా ఆమె ఏం చూసి ఉంటుంది? ఆమెకు మనలో ఎవ్వరూ చూడలేని లేదా తెలుసుకోలేని విషయాలను చూసి తెలుసుకోగల ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయి అని తెలుసుకున్నాను. ఆమె మన మనస్సులను, హృదయాలను కూడా చదవగలదు. కానీ తనకు తెలిసిన దానిని చెప్పడంలో ఎన్నడూ ఆడంబరం ప్రదర్శించదు. బహుశా ఆవిడ మా కుటుంబానికి పట్టిన దురదృష్టాన్ని, దాని భారం నేను మోయటాన్ని చూసి ఉంటుంది. నేను మాత సమక్షంలో ఆనందంగా ఉన్నప్పటికీ అది పోదు కదా. సోమ మా సంభాషణ వినగలిగేటంత దూరంలోనే ఉంది. ఆ మరునాడు ఆమె నా వద్దకు వచ్చింది. మీనాక్షి, నువ్వు మాతను విశ్వసించు. ఒకవేళ ఆవిడ ఏదైనా దోషాన్ని చూసినా ఆమె దాని పట్ల జాగ్రత్త వహించగలదు. నువ్వు విచారపడకు. నేను తల ఊపి, నేను కూడా అదే అనుకున్నాను. పేలవమైన నవ్వుతో అన్నాను. మనలో చాలామంది ఆమె నుంచి స్వస్థతలు పొందాము. ఆమె దాని గురించి జాగ్రత్త తీసుకుంటుందన్న విశ్వాసం నాకు ఉంది. నా కంఠం జీరపోయింది. ఆ క్షణంలో నేను సోమకు ఎంతో సన్నిహితమైనట్లు అనిపించింది. మా కుటుంబ రహస్యాన్ని అనేక తరాల కిందట మేము గొప్ప దురదృష్టానికి గురయ్యామని చెప్పబోయాను. కానీ నా నోటి నుంచి మాట పెగలలేదు. నిజానికి మా నాన్న గతం నుంచి ఎన్నడూ చెప్పి ఉండకపోవటం వలన నేనే దానిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇక నేనేం చెప్పను? ఈ ఆలోచన నా మనస్సులోకి రాగానే మా కుటుంబం విషయం నా గుండెల్లోనే పాతి పెట్టబడింది. సీత అద్భుత సౌందర్య రాశిగా తయారైంది. ఎప్పుడైనా ఆమె బయటకు వెళితే ప్రజలు నిశ్చేష్టులై ఆమెనే చూస్తూ ఉండిపోయేవాళ్ళు. సీత దాని గురించి పట్టించుకోకపోయినా మహారాజుకు అది అంత ఇష్టం ఉండేది కాదు. ఆయన సునయనా మాతతో అనేక సార్లు మిథిలానగర ప్రజలు ఆమె బాహ్య రహస్యాన్ని కాక అంతర్రహస్యాన్ని దర్శించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పటం నేను విన్నాను. మిథిల ప్రజలు ఆమె బాహ్య సౌందర్యాన్ని దర్శించే భాగ్యం పొంది ఉండవచ్చు. కానీ పరివార కృత్యాలలో ఉన్న మేము ఆమె హృదయంలోని దాతృత్వాన్ని చూశాము, ప్రేమించాము. ఎవరైనా దేనికైనా ఇబ్బంది పడుతూ ఆమె వైపుగా వెళ్ళినా, లేక ఏ కుటుంబం అయినా దురదృష్టానికి గురైనట్టు విన్నా, తనకు అత్యంత ప్రియమైన సన్నిహితమైన వారికి అది సంభవించినట్టుగా ఆమె సహాయం అందించేది. మహారాజు దానిని చూసినా ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. పైగా ఆమె మనస్సును అభినందించేవారు. గార్గి వద్ద నుంచి మాత ఆధ్యాత్మిక విషయాలు చర్చించటం నేర్చుకుంది. జనక మహారాజు ఆ చర్చలను ప్రోత్సహించేవారు. మొదట్లో అన్నిసార్లు ఆయనే చర్చలలో గెలిచేవారు. చివరలో ఒక కష్టమైన ప్రశ్నను ఆమెకు సవాలుగా విసిరేవారు. అయితే అది ఎంతో కాలం సాగలేదు. త్వరలో ఆమె గొప్ప
అంతర్దృష్టితో సమాధానం ఇచ్చేది. అప్పుడు మహారాజు ఒక సంతృప్తికరమైన చూపును, మెచ్చుకోలును ప్రసరించేవారు. ఆమె అంతర్దృష్టిలో బదులిస్తోందని మాకు, అంటే పరిచారకులకు చెప్పబడింది. తరువాత కొన్నాళ్లకు ఆమె చర్చలలో గెలుపొంది ఆయనపై జవాబు చెప్పలేని క్లిష్టమైన తాత్విక ప్రశ్నలు సంధించేది. మేము వంటశాలలో ఉండి జనక మహారాజు, నేను ఇంకా ఆమె మాట్లాడుతున్న స్థితిని అనుభవించలేదు అని ఆ చిన్న కుమార్తె వద్ద ఓడిపోయాను అని చెప్పటం విని నిర్ఘాంతపోయాము. ఇప్పుడు నువ్వు నా గురువువి అని ఆయన ఆమెతో చెప్పారు. తండ్రి, అలా ఎన్నడూ అనకండి. పెదవులపై వ్రేలు ఉంచుకుని చెప్పింది. నేను కేవలం మీ కుమార్తెను, ఎప్పటికీ మీ కుమార్తెనే. ఆయన నవ్వి ఇలా అన్నారు, సీత, నీ బుద్ధి అనేక ముఖాలు గల వజ్రం వంటిది. నాకు తెలిసిన అనేక మంది బుద్ధుళ్ళ కంటే ఎంతో ఎక్కువ అంతర్దృష్టి కలిగినది. నువ్వు ఎప్పుడూ దానిని ప్రపంచానికి సేవ చేయటం కోసం ఉపయోగించు. దానికి వేరే లక్ష్యం లేదు. ఎన్నడూ గర్వాన్ని ప్రవేశించనీయకు. గొప్ప బోధకులతో సహా ఎంతోమంది పతనానికి అదే కారణం. సౌందర్యవంతమైన రూపం, తెలివితేటలు కలిగిన బుద్ధి, సున్నితమైన హృదయం కలిగి ఉన్నప్పటికీ మాత వాటిని ఎంత మాత్రము పట్టించుకోనట్లు ఉండేది. ఆమె సాధారణమైన దుస్తులు ధరించేది, మరి ఎంతో వినయంగా మాట్లాడేది. అడవి యొక్క స్వేచ్ఛను, ఇచ్ఛ ప్రకారం నడుచుకోవటాన్ని, ప్రకృతి యొక్క వాస్తవీకరణలోని సమృద్ధిని ఆమె ప్రేమించేది. వాటిని అందరూ ప్రేమించి ఆనందించాలని కోరుకునేది. సోమ వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత మాత ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడపటం మొదలుపెట్టి, మేమందరం వేరువేరు పనులలో ఉండగా ఆమె అడవిలో తిరుగుతూ ఉండేది. ఆమె ఇక్కడ ఎక్కడా కనపడటం లేదని మేము గ్రహించినప్పుడు నేను ఆందోళన పడేదాన్ని. సోమ, నేను అడవిలోకి వెళ్ళి ఆమెను కనుక్కొని తీసుకుని వస్తాను అని హామీ ఇచ్చేది. అటువంటి సందర్భంలో ఒకసారి సునయనా మాత సీత కోసం వెతుకుతుండగా ఆమె ఎక్కడా కనపడలేదు. ఆమె నా వద్దకు వచ్చి సీత గురించి ఆరా తీయగా నేనేమీ చెప్పలేకపోయాను. నిన్న సాయంత్రం నుంచి నేను ఆమెను చూడలేదు అని చెప్పాను. ఆమె కొంచెం ఇబ్బందిగా కదులుతూ, ఊర్మిళ కూడా ఆమెను చూడలేదు, మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు, ఆమె వెళ్ళి చాలాసేపు అయింది అని గొణిగింది. అప్పుడు సునయనా మాత సోమను ప్రశ్నించగా ఆమె కూడా నాలాగే బదులు ఇచ్చి, ఆమెను ఎక్కడ వెతకాలో నాకు తెలియదు అంది. నేను సోమ వైపు నాకు తెలుసు అనటంలో సోమ ఉద్దేశమేమిటి అన్నట్లు చూశాను. సీత అడవిలో నడుస్తూ దాని సౌందర్యాన్ని అనుభూతి చెందటం, జంతువులతో గడపటమే చేయటానికైతే ఒంటరిగా వెళ్ళదు. తన చెల్లెళ్లను, సేవకులలో కొందరిని పిలుస్తుంది. కానీ ఆమె ధ్యానంలో దేవతలతో సంభాషించాలనుకున్నప్పుడు మాకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. నేను అనుకోవటం ఇవాళ ఉదయమే ఆమె అడవుకు వెళ్ళి ఉంటుంది అని నెమ్మదిగా జవాబిచ్చాను. నేను ఆమెను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. సోమ, దయచేసి వెంటనే వెళ్ళి ఆమెకు రాజప్రాసాదానికి తిరిగి రమ్మని చెప్పు అభ్యర్థించింది సునయనా మాత. ఈరోజు రాత్రికి గార్గితో సహా అనేక మంది ఋషులు వస్తున్నారు. సీత వాళ్లకు రాత్రి భోజనం అందించటానికి
ఈ సాయంత్రం వారితో కలిసి గడపటానికి ఇష్టపడుతుందని నాకు తెలుసు. ఆమె సంసిద్ధపడాలి. చీకటి పడబోతోంది. ఋషులు త్వరలోనే వస్తారు. సీత స్వయంగా వారికి సేవ చేయాలని అనుకుంది. సోమ వెళ్ళింది. నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఎంతోసేపు గడవకుండానే సునయనామాత సోమ సీత వచ్చారేమో చూడు అంది. నేను తల పట్టుకున్నాను. ఏం జరిగి ఉంటుంది? ఆమె అడిగింది. నేను ఆమె పరిస్థితిని గ్రహించి వెంటనే వారు అక్కడే ఎందుకు ఉన్నారో నేను వెళ్ళి చూస్తాను. బహుశా ఏ జంతువైనా ఆపదలో పడిందేమో అన్నాను. సునయనామాత తల ఊపింది. మా అందరికీ సీత జంతువుల పట్ల చూపే శ్రద్ధ అనుభవమే. ఏ జంతువైనా గాయపడినా లేదా దాడికి గురైనా సీత వాటిని శ్రద్ధగా చూస్తూ తాను చెయ్యగలిగిందంతా చేసే వరకు ఊరుకోదు. అవును మీనాక్షి, వెళ్ళి వాళ్ళని త్వరగా రమ్మని చెప్పు. నేను అరణ్యానికి వెళ్ళి చాలా సంవత్సరాలైంది. ఈ మధ్య మాతతో పాటు సోమయ్య వెళుతోంది. అందుకని ఆ దట్టమైన చెట్ల మధ్యలోకి జాగ్రత్తగా ప్రవేశించి సన్నని దారి గుండా నడుస్తూ మొదట్లో నెమ్మదిగాను తరువాత బిగ్గరగాను వారిని పిలవసాగాను. సోమ మాత బదులు రాలేదు. నేను ఆ పొదలలోకి మరింత లోపలికి వెళ్తూ వారిని పిలవసాగాను. ఎట్టకేలకు నాకు సోమ రావటం కనపడింది. కానీ ఆమె ఒంటరిగానే ఉంది. మాత ఏది? సునయనా మాత మీ ఇద్దరినీ చూడమని నాతో చెప్పింది. హెచ్చరికగా అన్నాను. సోమ ముఖాన్ని వెలిగించే నవ్వు లేదు. దాని స్థానంలో ఉదాసీనత చోటు చేసుకుంది. పాలిపోయిన ముఖంతో వణుకుతున్న స్వరంతో ఆమె గాఢ ధ్యాన స్థితిలో ఉంది. ఆమె చాలా ఉన్నత స్థితిలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి నేను ఆమెను తిరిగి తీసుకురాలేను. నేను వచ్చినప్పటి నుంచి ఆమె కొంచెమైనా కదలకుండా రాయిలాగా నిశ్చలంగా కూర్చుని ఉంది. గబగబా వెళ్ళి మహారాజును రమ్మని చెప్పు. జై శ్రీరామ్.